ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం తీసుకుని మనం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. తెలుగుదేశం జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తా ఉన్నారు. ఇక్కడ ఈ లింగవరం గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ అన్నిటినీ గుర్తుపెట్టుకుని మాకందరూ వివరిస్తా ఉన్నారు. ఎక్కువ భూ కబ్జాలు, భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగినాయని చెప్పేసి వివరించడం జరుగుతూ ఉంది. ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాము. చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు చాకల చెరువు కానీ, అలాగే 2 ఎకరాల లేఅవుట్ గురించి కానీ, అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తా ఉన్న బ్రిడ్జ్ కానీ వెంటనే రాగానే చేపెడతామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉంది అని చెప్పడానికి, ఈ వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం ఎంత పాడు చేసిందని చెప్పడానికి సొంత పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారంటే ఎంత దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదైనా కానీ గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది, ఆయనకు బోల్డని పవర్స్ ఉండేవి. చెక్ పవర్ కూడా ఉన్న ఏకైక ప్రజానాయకుడు గ్రామ ప్రెసిడెంట్. అలాంటి ప్రెసిడెంట్ని పవర్స్ అన్నీ తీసేసి వాళ్ళని ఏమీ కాకుండా ఆట బొమ్మల కింద నుంచోబెట్టి వాళ్ళతో బోళ్ళతో ఖర్చు పెట్టి గెలిపించారు. మళ్ళీ అయినా కానీ ఆట బొమ్మల కింద అయిపోయి, అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. వ్యవస్థలను మొత్తం నాశనం చేశారు ఈ జగన్ రెడ్డి. ఆ కసితోటే గ్రామ ప్రెసిడెంట్లు అందరూ అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారు. సొంత పార్టీ నుంచి కూడా వైసీపీ ప్రెసిడెంట్లు కూడా చాలామంది అందరూ వెళ్ళి అక్కడ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మీరు అర్థం చేసుకోండి. ఇలాగే ప్రతి వ్యవస్థని నాశనం చేసుకుంటూ వచ్చే క్రమం ప్రభుత్వంలో జరుగుతుంటే గుడివాడలో నిస్తేజం చేసి ఏ వ్యవస్థ పనిచేయకుండా ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ వరకే జనాలు కొట్టుకు తింటాం అనేది అలవాటు అయిపోయిన ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయనకి తగిన బుద్ధి చెప్పడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. పైన వైసీపీ ఎలా ఖాళీ అయిపోతుందో అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకు తార్కాణమే మేము చేసే పనులు కానీ, నాతో పాటు నడవాలని కానీ ముందుకు వచ్చిన చిరంజీవి రెడ్డి గారు కానీ, నరసారెడ్డి గారు కానీ, ముఖ్యంగా లింగవరంలో యువత మొత్తం ముందుకొచ్చి మాతోటి కదిలింది. గోపాల స్వామి గారు కానీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ ముందుకు వచ్చినందుకు, మీ లింగవరం అభివృద్ధిలో మీరు కూడా ముందడుగేసి మీతో పాటు నడుస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.